హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవీసీ మస్తీ. కామెడీ హీరోగా తన సత్తా చాటుకొని వందల సినిమాల్లో నటిస్తూ తన యాక్షన్ తో తెలుగు ప్రేక్షకులను అలరించిన రాజేంద్ర ప్రసాద్ గారి ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన కుమార్తె గాయత్రి శనివారం తెల్లవారుజామున ఆకస్మికంగా కన్నుమూశారు. కుమార్తె మరణంతో రాజేంద్ర ప్రసాద్ గారు విలపిస్తున్న తీరు అందరినీ కలిచివేస్తోంది. అసలు గాయత్రి గారు నిజంగానే హార్ట్ స్ట్రోక్ వల్లే మరణించిందా? రాజేంద్ర ప్రసాద్ తన కూతురు పెళ్లికి ఎందుకు ఒప్పుకోలేదు? సినిమాల్లో హీరోయిన్ అవ్వాలనుకున్న గాయత్రి న్యూట్రిషియన్ గా ఎందుకు మారింది? ఇలా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారికి సంబంధించిన ఆసక్తికరమైన అంశాలను తెలుసుకుందాం. రాజేంద్ర ప్రసాద్ గారి పూర్తి పేరు గద్దె రాజేంద్ర ప్రసాద్. ఈయన 1956 జూలై 19న పుట్టారు. తల్లిదండ్రులు మాణిక్యాంబ, వెంకటనారాయణ. తండ్రి వెంకటనారాయణ గారు తెలుగు మాస్టర్ గా ఉండేవారు. రాజేంద్ర ప్రసాద్ గారు నిమ్మకూరులో పుట్టారు. ఆంధ్రుల అన్నగారు ఎన్టీఆర్ గారు పుట్టింది కూడా నిమ్మకూరులోనే. ఎన్టీఆర్ గారి కుటుంబంతో వీరికి దగ్గర సంబంధాలు ఉండేవి. ఎన్టీఆర్ గారి ఇంట్లో మనిషిలాగానే ఉండేవారు రాజేంద్ర ప్రసాద్. రాజేంద్ర ప్రసాద్ గారికి 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తల్లి మాణిక్యంబ గారు అనారోగ్యంతో చనిపోయారు. ఆ వయస్సులో తల్లి దూరం కావడం అంటే చాలా బాధాకరమే. తల్లి మరణంతో రాజేంద్ర ప్రసాద్ గారు చాలా కృంగిపోయారు. అలా చిన్నప్పటి నుండి తల్లి ప్రేమకి దూరమయ్యారనే చెప్పొచ్చు. ఇక రాజేంద్ర ప్రసాద్ గారు కుటుంబం అంతా కూడా శోక సముద్రంలో మునిగిపోవడంతో అక్కడే ఉంటే పిల్లలు కూడా అదే బాధతో ఉంటారనే ఉద్దేశంతో వెంకటనారాయణ గారు విజయవాడ సమీపంలోకి ట్రాన్స్ఫర్ చేయించుకుని ఫ్యామిలీని విజయవాడకు షిఫ్ట్ చేశారు. రాజేంద్ర ప్రసాద్ గారు విజయవాడలోనే 10th పూర్తి చేశారు. నెల్లూరు జిల్లా గూడూరులోని ఓ ఇంజనీరింగ్ కాలేజ్ లో సిరామిక్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారు. ఆ తర్వాత ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూనే ఉండేవారు. అప్పటికే ఎన్టీఆర్ గారు హీరోగా ఉండడమే కాదు, రామకృష్ణ సినీ స్టూడియోస్ ని కూడా ఏర్పాటు చేశారు. ఆ బ్యానర్ లోనే తాతమ్మ కళ సినిమా షూటింగ్ మొదలైంది. విజయవాడలో ఈ షూటింగ్ జరుగుతోంది. ఆ సమయంలో రామారావు గారికి భోజనం స్వయంగా రాజేంద్ర ప్రసాద్ గారి తండ్రి తమ ఇంటి నుండి పంపించేవారు. ఓ రోజు తండ్రితో పాటు తాతమ్మ కళ సినిమా షూటింగ్ లో ఉన్న ఎన్టీఆర్ గారి వద్దకు వెళ్లారు రాజేంద్ర ప్రసాద్ గారు. అప్పటి వరకు ఏ సినిమా షూటింగ్ కూడా చూడలేదు. అక్కడికి వెళ్లేటప్పటికి వేలాది మంది అభిమానులు అన్నగారి కోసం ఆయనని చూడడానికి ఎగబడుతున్నారు. సినిమాల్లోకి వెళ్తే ఇంత ఆదరణ ఉంటుందా, నేను కూడా సినిమాల్లోకి వెళ్ళాలి అని డిసైడ్ అయ్యారు రాజేంద్ర ప్రసాద్ గారు. భోజనం సమయంలో రాజేంద్ర ప్రసాద్ గారి గురించి అడగ్గా నేను కూడా సినిమాల్లోకి వస్తాను అని ఎన్టీఆర్ గారికి చెప్పారట రాజేంద్ర ప్రసాద్ గారు. దానికి ఆయన నవ్వి, ఇప్పుడు నీ ఏజ్ ఎటు కాకుండా ఉంది అంటే చైల్డ్ ఆర్టిస్ట్ గా పనికిరావు, హీరోగా అయ్యేందుకు పర్సనాలిటీ కూడా సరిపోదు, ముందు యాక్టింగ్ కోర్స్ లో జాయిన్ అయి యాక్టింగ్ నేర్చుకోమని చెప్పారట. ఎన్టీఆర్ గారి తమ్ముడు త్రివిక్రమరావు గారి సలహా మేరకు డివిఎస్ రాజు గారు యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ లో 2 ఏళ్ల కోర్సులో జాయిన్ అయ్యారు రాజేంద్ర ప్రసాద్ గారు. అక్కడ రజనీకాంత్, ప్రదీప్ శక్తి రాజేంద్ర ప్రసాద్ గారికి సీనియర్స్ గా ఉండేవారు. అలాగే మెగాస్టార్ కూడా రాజేంద్ర ప్రసాద్ గారికి జూనియర్ గా వేరే బ్యాచ్ లో ఉండేవారు. అక్కడ మైమ్ అండ్ మెథడ్ యాక్టింగ్ కి గోల్డ్ మెడల్ కూడా సంపాదించారు రాజేంద్ర ప్రసాద్ గారు. ఆ విషయం ఎన్టీఆర్ గారికి చెప్పగా అభినందిస్తూ ఓ సలహా కూడా ఇచ్చారట. పౌరాణికం అంటే మేమే గుర్తొస్తాం, సాంఘికం అంటే నాగేశ్వరరావు గారు గుర్తొస్తారు. అలాగే నీకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండేలా ఏదైనా కొత్తగా ప్రయత్నించు, అప్పుడు నువ్వు విజయం సాధిస్తావు అని సలహా ఇచ్చారట. దానిని సీరియస్ గా తీసుకున్నారు రాజేంద్ర ప్రసాద్ గారు. మనకంటూ ఏదైనా ఓ సొంత బాణిని ఏర్పరచుకోవాలని తాపత్రయపడేవారు. అమెరికన్ కాన్సులేట్ లో నిర్వహించిన చార్లీ చాప్లిన్ ఫెస్టివల్ కు వెళ్లారు. అక్కడ చార్లీ చాప్లిన్ నటనను చూశారు. అంతే, కామెడీ జోనర్ కి ఆయన బాగా అట్రాక్ట్ అయ్యారు. అప్పట్లో సినిమాల్లో కామెడీ సెపరేట్ గా ఉండేది, కానీ కామెడీ మెయిన్ సబ్జెక్ట్ గా ఉండేది కాదు. దాంతో ఎందుకు కామెడీ హీరో కాకూడదు అనుకున్నారట. అయితే ఛాన్సులు మాత్రం రాలేదు. ఆ సమయంలో ఆయన అన్నగారు రాజేంద్ర ప్రసాద్ గారికి డబ్బులు పంపేవారట. అయితే వాళ్ళ నాన్నగారికి ఇవన్నీ ఇష్టం లేదు. పైగా సినిమాల్లో ఏదైనా సాధిస్తేనే ఇంటికి రా, లేదంటే అక్కడే ఏదో ఒకటి చూసుకోమని చెప్పడంతో వాళ్ళ నాన్నగారిని డబ్బులు అడిగేవారు కాదు రాజేంద్ర ప్రసాద్ గారు. ఓ వైపు ఎన్టీఆర్ గారి కుటుంబానికి సంబంధించిన వ్యక్తి అని పేరు ఉంది, కానీ ఆ పేరు వాడుకోవటం ఆయనకి ఇష్టం లేదు. ఖాళీగా ఉండలేక కొంతకాలం తాను నేర్చుకున్న ఇన్స్టిట్యూట్ లో క్లాసులు కూడా చెప్పేవారట. విశేషం ఏంటంటే రాజేంద్ర ప్రసాద్ గారు క్లాస్ చెప్పిన బ్యాచ్ లో మెగాస్టార్ గారు స్టూడెంట్ గా ఉండేవారట. ఇదిలా ఉంటే రాజేంద్ర ప్రసాద్ గారికి తన అన్నయ్య డబ్బులు పంపుతున్నాడనే విషయం వాళ్ళ నాన్నగారికి తెలిసి ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి టైం వేస్ట్ చేస్తున్నాడని, డబ్బులు పంపితే బాధ్యత తెలియదని డబ్బులు పంపవద్దన్నారట వాళ్ళ నాన్నగారు. దాంతో రాజేంద్ర ప్రసాద్ గారికి కష్టాలు మొదలయ్యాయి. తినడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి. మనీ ఆర్డర్ వచ్చిన రోజుల్లో చిల్లర డబ్బులు దాచుకునేవారట. ఇప్పుడు ఆ చిల్లరతోనే ఉదయం పూట అరటి పండు, మధ్యాహ్నం మజ్జిగ, రాత్రిపూట నీళ్లు తాగి అడ్జస్ట్ అయ్యేవారట. ఓ స్థితిలో ఆకలిని భరించలేక చనిపోదామనుకున్నారట. అయితే ఏది తాగితే ప్రాణం పోతుందో తెలియక ఓ 2 గంటలు బయట తిరిగి వద్దాం, ఈలోగా మన వాళ్ళందరినీ చివరిసారిగా చూసినట్లు ఉంటుంది, ఆ తర్వాత ఏదో ఒకటి తాగేద్దాం అనుకుని బయటకు వెళ్లారు రాజేంద్ర ప్రసాద్ గారు. అలా వెళ్లిన రాజేంద్ర ప్రసాద్ గారు చనిపోవటం పక్కన పెట్టి నక్కతోకే తొక్కారని చెప్పాలి. అది తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్లో వీడియోలను చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోయారు.
మర్చిపోతున్నారు. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దానితో మాకు కొంత మోటివేషన్ వస్తుంది. అలాగే మరిన్ని మంచి వీడియోలు మీకోసం తీసుకువస్తాం. చనిపోదామనుకుని బయటకు వెళ్లిన రాజేంద్ర ప్రసాద్ గారు అందరినీ కలుస్తూ చివరిసారిగా దర్శక నిర్మాత పుండరీకాక్షయ్య గారి ఆఫీస్ కి కూడా వెళ్లారు. పుండరీకాక్షయ్య గారి ఆఫీస్ కి ఇది వరకు ఛాన్సుల కోసం 2-3 సార్లు వెళ్లారు. అక్కడికి వెళ్లి చూడగా కొంతసేపటి తర్వాత పుండరీకాక్షయ్య గారు బయటికి వచ్చి రాజేంద్ర ప్రసాద్ గారిని చూసి ఏదో గుర్తొచ్చి వెంటనే కారెక్కించుకొని ఓ స్టూడియోకి తీసుకెళ్లారు. ఆయన తీసిన మేలుకొలుపు సినిమాలో హీరో పాత్రకు ఎవరి వాయిస్ కూడా సెట్ అవ్వట్లేదు. ఆ సమయంలో రాజేంద్ర ప్రసాద్ గారు కనిపించడంతో రాజేంద్ర ప్రసాద్ గారి వాయిస్ సెట్ అవుతుందని భావించారు పుండరీకాక్షయ్య గారు. అప్పుడు ఓ పేజ్ ఇచ్చి డబ్బింగ్ చెప్పమన్నారు. ఆయన వాయిస్ సెట్ అయింది. దాంతో ఆ సినిమా మొత్తానికి నువ్వే వాయిస్ ఇవ్వాలని చెప్పారు. కానీ అప్పటికే అన్నం తిని నెల రోజులు కావడంతో నీరసంగా ఉండడంతో గొంతు సరిగ్గా రాకపోవడంతో ఆయనతో నాకు ఒక్క భోజనం పెట్టించండి అని అడిగారట. ఆ మాటతో అక్కడున్న వారంతా కన్నీరు పెట్టుకున్నారు. ఆ తర్వాత ఆ సినిమాతో పాటు మౌనరాగం, జై గంటలు, కొన్ని డబ్బింగ్ సినిమాలకు కూడా డబ్బింగ్ చెప్పారు రాజేంద్ర ప్రసాద్ గారు. అలా రోజుకి 4 సినిమాల వరకు చేసేవారు. ఆ సమయంలోనే 1977లో బాపు గారి స్నేహం సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఆ తర్వాత ఛాయ, నిజం, 3 ముళ్ల బంధం, పెళ్లి చూపులు లాంటి సినిమాల్లోనూ నటించారు. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. అప్పుడప్పుడు ఎన్టీఆర్ గారి షూటింగ్ లకు కూడా వెళ్లి ఆయనను కలిసేవారు రాజేంద్ర ప్రసాద్ గారు. ఆ సమయంలో ఎన్టీఆర్ గారు నీకు వేషాలు ఇవ్వమని వేరే వాళ్ళను రిక్వెస్ట్ చేస్తాను, ఎలాంటి సినిమాల్లో నటించాలని ఉందో చెప్పమని అడిగారట. అప్పటికే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో గార్డియన్ గా సంతకం పెట్టారు ఎన్టీఆర్ గారు. అలాంటి మహానటులు మళ్ళీ నా కోసం వేరే వాళ్ళని రిక్వెస్ట్ చేస్తానని చెబుతున్నారు. ఆయన స్థాయి తగ్గకూడదు అని అనుకుని నేను కొంత ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పి వచ్చేసారట. ఆ తర్వాత రామరాజ్యంలో భీమరాజు సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారి పర్ఫార్మెన్స్ కృష్ణ గారికి నచ్చడంతో తర్వాత చాలా సినిమాల్లో ఛాన్స్లు ఇప్పించారు కృష్ణ గారు. ఇక ఆ తరువాత చిన్న పాత్రల నుండి హీరోగా నటించిన సినిమా వంశీ గారి డైరెక్షన్ లో వచ్చిన ప్రేమించి పెళ్లాడు. ఆ సినిమా పెద్దగా ఆడలేదు. దాంతో మళ్ళీ డబ్బింగ్ల మీదే ఆధారపడ్డారు. హీరోగా చేశాక చిన్న చిన్న పాత్రలు కూడా ఎవ్వరు ఇవ్వరని, అలాగే డైరెక్టర్ వంశీ గారు కూడా ప్రేమించి పెళ్లాడు సరిగ్గా ఆడలేదు కాబట్టి ఇంకో సినిమా తీసి తనను తాను నిరూపించుకోవాలని, ఇలా వీళ్ళిద్దరూ ఏదో ఒకటి చేయాలి, ఎలాగైనా ప్రూవ్ చేసుకోవాలనే ఉద్దేశంతో లేడీస్ టైలర్ సినిమాను తీశారు. 1985లో వచ్చిన ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడమే కాదు, ట్రెండ్ సెట్టర్ అయింది కూడా. డైరెక్టర్ గా వంశీ గారికి, హీరోగా రాజేంద్ర ప్రసాద్ గారికి లైఫ్ ఇచ్చిన సినిమా ఆ సినిమా. ఇక ఆ సినిమా తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఏప్రిల్ 1 విడుదల, ఎర్రమందారం, పుణ్యశ్రీ, అప్పుల అప్పారావు, ఆ ఒకటి అడక్కు, ఎదురింటి మొగుడు, పక్కింటి పెళ్ళాం, పెళ్లి పుస్తకం, ఇలా కామెడీకి హీరో స్థాయి కల్పించి అప్పటి అగ్ర హీరోలతో సమానంగా ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకుని నటకిరీటిగా ఎదిగారు రాజేంద్ర ప్రసాద్ గారు. ఆ తర్వాత వయసును బట్టి హీరోగా కొంత గ్యాప్ తీసుకొని ఆ నలుగురు వంటి సందేశ సినిమాలో నటించి తన నటనతో అందరితో కంటతడి పెట్టించారు. ఆ తర్వాత మళ్ళీ సహాయక పాత్రలో కూడా బిజీ ఆర్టిస్ట్ గా మారి శ్రీమంతుడు, నాన్నకు ప్రేమతో, సన్ ఆఫ్ సత్యమూర్తి, వాల్తేరు వీరయ్య వంటి సినిమాల్లో ఇప్పటికీ కూడా రాజేంద్ర ప్రసాద్ గారు మనల్ని అలరిస్తూనే ఉన్నారు. విగ్గన్ మురుగన్ తో హాలీవుడ్ లోనూ నటించిన ఘనత రాజేంద్ర ప్రసాద్ గారిదే. ఇక రాజేంద్ర ప్రసాద్ గారి కుటుంబ విషయానికి వస్తే రాజేంద్ర ప్రసాద్ గారి భార్య పేరు చాముండేశ్వరి. ఈమె నటి రమాప్రభ గారి సోదరి కుమార్తె. రమాప్రభ గారికి పిల్లలు లేకపోవడంతో తన సోదరి కుమార్తెను దత్తత తీసుకున్నారు. రాజేంద్ర ప్రసాద్ చాముండేశ్వరి దంపతులకు ఓ కుమారుడు, ఓ కుమార్తె. కుమారుడి పేరు బాలాజీ ప్రసాద్. ప్రస్తుతం ఆయన వ్యాపార రంగంలో ఉన్నారు. మొదట్లో సినిమాలలో నటించాలనుకున్నా కానీ ఆ ప్రయత్నాలు ఫలించకపోవడంతో బిజినెస్ చేసుకుంటున్నారు. ఇక కుమార్తె గాయత్రి న్యూట్రిషనిస్ట్ గా చేసేవారు. రాజేంద్ర ప్రసాద్ గారు చిన్నప్పుడే తల్లిని కోల్పోవడంతో ఎప్పుడైతే కూతురు పుట్టిందో అప్పటి నుండి తన కూతురులోనే తన తల్లిని చూసుకుంటూ అల్లారు ముద్దుగా పెంచారు. పైగా కూతురు పుట్టాకే తాను హీరోగా సక్సెస్ అయ్యానని, తనకు అదృష్టమంతా తన కూతురే అని మురిసిపోతూ ఉండేవారు. ఇదిలా ఉంటే గాయత్రికి తన తండ్రిలాగే సినిమాలో నటించాలని, హీరోయిన్ అవ్వాలని ఆసక్తి మొదలైంది. కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి పూర్తిగా తెలుసుకున్న రాజేంద్ర ప్రసాద్ గారు అందుకు ఒప్పుకోకుండా చదువు మీద దృష్టి పెట్టమని చెప్పడంతో గాయత్రి చేసేదేమీ లేక తన బిఎస్సి డిగ్రీ కోసం సెయింట్ మేరీస్ కాలేజ్ లో జాయిన్ అయింది. అక్కడ తన క్లాస్మేట్ అయిన శ్రీధర్ అనే అతనితో మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. గాయత్రి బిఎస్సి లో న్యూట్రిషన్ అండ్ డైటీషియన్ అనే కోర్సును పూర్తి చేసి శ్రీధర్ ని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవ్వాలనుకుంది. ఇదే విషయం తన తండ్రి రాజేంద్ర ప్రసాద్ గారికి చెప్పగా శ్రీధర్ ది వేరే కులం కావడం, ఆర్థికంగా కూడా అంతంత మాత్రంగానే ఉండడంతో వీరి పెళ్లికి అంగీకరించలేదు. కానీ అప్పటికే శ్రీధర్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్న గాయత్రి ఇంట్లో చెప్పకుండా పారిపోయి గుడిలో సింపుల్ గా పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. దీంతో ప్రాణంగా పెంచుకున్న కూతురు తనని ఎదిరించి పెళ్లి చేసుకోవడం రాజేంద్ర ప్రసాద్ గారు తట్టుకోలేక కూతురుతో ఉన్న బంధాన్ని తెంచేసుకున్నారు. గాయత్రికి ఓ పాప, ఓ బాబు పుట్టారు. పిల్లలు పుట్టాక న్యూట్రిషియన్ గా ఓ క్లినిక్ ని పెట్టుకుని సెటిల్ అయ్యారు. తన భర్త మహేంద్ర అండ్ మహేంద్రలో జాబ్ చేస్తూ ఉన్నారు. అందరూ హ్యాపీగా ఉండేవారు. రాజేంద్ర ప్రసాద్ గారు ఆ అబ్బాయికి పెళ్లి చేయాలనుకున్నారు.
అనుకున్నారు. ఆ పెళ్లికి తన భార్య ఇతర బంధువుల సలహా మేరకు తన కూతురికి తన భార్య ద్వారా పిలుపు పంపారు. పెళ్లి బాగా జరిపించారు. అయితే ఆ పెళ్లిలో తన మనవరాలికి బాగా దగ్గరయ్యారు రాజేంద్ర ప్రసాద్ గారు. కానీ మనవడు మనవరాలు ఆఖరికి అల్లుడితో కూడా మాట్లాడేవారు, కానీ తన కూతురుతో మాట్లాడేవారు కాదు. మాట్లాడకుండా ఉండగలిగారే తప్ప తాను కూతురుపై పెంచుకున్న ప్రేమను మాత్రం దాచుకోలేకపోయారు. తన కూతురు రెంట్ హౌస్ లో ఉంటుందని తెలుసుకుని తను ఉంటున్న ప్రెస్టీజ్ విల్లాలో 3 కోట్లు పెట్టి ఓ విల్లాని కొనిచ్చారు. దాంతో అక్కడికి షిఫ్ట్ అయ్యారు గాయత్రి. దగ్గరే ఉండడం వల్ల తన మనవరాలితో కూడా ఎక్కువ సమయం గడిపేవారు. ఇదిలా ఉంటే మహానటి సావిత్రి సినిమా బయోపిక్ తీస్తున్నప్పుడు నాగశ్విన్ కోరిక మేరకు తన మనవరాలిని అందులో నటింపజేయడానికి ఒప్పుకున్నారు రాజేంద్ర ప్రసాద్ గారు. బహుశా యాక్టర్ కావాలనుకున్న తన కూతురు కోరికను తీర్చలేకపోయినా మనవరాలి విషయంలో ఆ పొరపాటు చేయలేదు రాజేంద్ర ప్రసాద్ గారు. మహానటి సినిమాలో తన మనవరాలు బాగా నటించి మంచి పేరు సంపాదించుకుంది. ఈలోగా కరోనా రావడంతో గాయత్రి ఇంట్లో అందరూ కరోనా బారిన పడ్డారు. కరోనా నుండి తేరుకున్నప్పటికీ ఒబిసిటీ ప్రాబ్లం తో గాయత్రి గారు ఇబ్బంది పడేవారు. ఒబిసిటీనే కదా అని పెద్దగా పట్టించుకోలేదు. అప్పుడప్పుడు గాయత్రికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల చెస్ట్ పెయిన్ రావడంతో అందుకు సంబంధించిన మెడిసిన్స్ తీసుకునేది. ఓవైపు తన కూతురితో రాజేంద్ర ప్రసాద్ గారు బానే ఉండటంతో ఏదో ఒక రోజు నాతో కూడా మాట్లాడతారులే అనుకుంటూ ఉండేవారు గాయత్రి. ఈలోపే అక్టోబర్ 4వ తారీఖున బ్రేక్ఫాస్ట్ తిన్న తరువాత చెస్ట్ లో లైట్ గా పెయిన్ రావడంతో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని టాబ్లెట్ వేసుకున్నప్పటికీ తగ్గకపోవడంతో మధ్యాహ్నం 1:30 ఏఐజీ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. టెస్టులు చేసిన డాక్టర్స్ హార్ట్ అటాక్ వచ్చింది అని అందుకు సంబంధించిన ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. షూటింగ్ లో ఉన్న రాజేంద్ర ప్రసాద్ గారికి ఈ విషయం తెలియడంతో హుటాహుటిన హాస్పిటల్ కు బయలుదేరారు. ఈ లోపే జరగకూడని నష్టం జరిగిపోయింది. రాజేంద్ర ప్రసాద్ గారు హాస్పిటల్ కు చేరుకునే లోపే శనివారం మధ్యరాత్రి 12:30కి హార్ట్ అటాక్ రావడంతో ఆమె అందరినీ విడిచిపెట్టి వెళ్లిపోయారు. కూతురితో మాట్లాడే చివరి అవకాశం కూడా లేకుండా ఆ దేవుడు ఆమెను తనకి దూరం చేసేశాడు. కూతురి మరణంతో మానసికంగా కృంగిపోయారు రాజేంద్ర ప్రసాద్ గారు. తన కూతురి భౌతిక కాయాన్ని మౌనంగా చూస్తూ అక్కడే చాలాసేపు ఉండిపోయిన దృశ్యాలు టీవీలో మనం చూస్తూ ఉన్నప్పుడు గుండె తరుక్కుపోకుండా ఉండదు. ఆమె లేని లోటు తట్టుకునేంత శక్తిని రాజేంద్ర ప్రసాద్ గారితో పాటు ఆమె పిల్లలకు కూడా ఆ భగవంతుడు ఇవ్వాలి అని కోరుకుంటూ గాయత్రి గారి ఆత్మకు శాంతి కలగాలని అందరం కోరుకుందాం. That's all for this video, friends. Thanks for watching. Jai Hind.